వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి. అండ్ ఇప్పుడైతే మనం జుమేరా బీచ్లో ఉన్నాము. ఇది వచ్చేసి మా డే 3 అన్నమాట. అండ్ మార్నింగ్ డే 3లో అయితే మేము దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళాము. తర్వాత ఇదే కంటిన్యూయేషన్ వీడియో. ఇదైతే చాలా బాగుంటుందండి ఈ జుమేరా బీచ్ అనేది. అండ్ ఈ ఏరియా పేరు కూడా జుమేరా స్ట్రీట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చాలా ఫేమస్ అయిన హోటల్ ఇన్ దుబాయ్లో. మేమైతే పామ్ జుబేరా మొత్తం కార్లోనే తిరిగామన్నమాట. మీరు కనుక పామ్ జుబేరా ప్లాన్ చేసుకుంటే కార్లో మాత్రం వెళ్ళకండి. చాలా ట్రాఫిక్ ఉంది. కార్లో వెళ్తే మనం అనుకున్న ప్లేస్ని కరెక్ట్గా చూడలేము. మీరు మోనో రైల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళాక మీరే చాలా బాగుందని చెప్తారు. నార్మల్గా అయితే కార్లో అసలు ట్రావెల్ చేయకండి. ఎందుకంటే మేము అనుకున్న ప్లేస్కి ట్రావెల్ చేసాము, కానీ అక్కడ చాలా వరకు ట్రాఫిక్ ఉందని చెప్పేసి కార్లో నుంచి దిగకుండా ఎలా ఉందో అలా హోటల్స్ బయట నుంచి చూసి రిటర్న్ అయిపోయాము. మీరు వెళ్తే మాత్రం మోనో రైల్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అండర్ వాటర్ టన్నల్ అన్నమాట. అసలు ఎలా బిల్డ్ చేశారో అనిపిస్తుంది. పామ్ జుబేరానే ఒక వండర్ఫుల్ ప్లేస్ అనుకుంటే, ఇలాంటి టన్నల్స్ కట్టేసి మనల్ని కూడా వాటర్లో నుంచి వెళ్ళే విధంగా అసలు ఎలా చేస్తారో అసలు సివిల్ ఇంజనీర్స్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు ఎంత బాగా అనిపించిందో మాకు ఈ అండర్ వాటర్ టన్నల్లో వెళ్తూ ఉన్నప్పుడు. అండర్ వాటర్ టర్నల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడైతే బీచ్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరైతే ఇక్కడికి వెళ్తే తప్పకుండా దిగేసి వ్యూ చూడండి. మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి మా టూరిస్ట్ గైడ్ అసలు మమ్మల్ని ఎక్కడా ఆపనివ్వలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాం. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఫేమస్ అట్లాంటిస్ హోటల్. చూసారు కదండి, పామ్ జువేరాలో మేమైతే ఆ హోటల్స్ అయితే చూసాము. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక మేమైతే దుబాయ్ మాల్కి వెళ్తున్నాము. దుబాయ్ మాల్లో మేమైతే అండర్ వాటర్ అక్వేరియం కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్తాము, 124th ఫ్లోర్కి. ఇప్పుడైతే మేము దుబాయ్ మాల్లో ఏమేమి చూసామనేది కూడా మీకు చూపిస్తాను.
అండ్ దుబాయ్ మాల్‌లో అయితే మనం అండర్ వాటర్ అక్వేరియం చూసాం కదా! అండర్ వాటర్ అక్వేరియం నుంచి బయటికొచ్చేసాక ఇక్కడైతే మాకు దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి లింక్ అయి ఉన్న ప్లేస్‌కైతే వెళ్తున్నామనమాట. ఇక్కడైతే మేము వెళ్తున్న ప్లేస్‌లో లోపల ఫోటోస్ తీస్తూ ఉన్నారు. మనకవి సేల్ కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క స్క్రీన్‌లో మనకైతే ఇక్కడ దుబాయ్‌లో వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసినవి ఎలా ఉంటాయి అనేది కూడా మనకైతే చూపిస్తున్నారు. అండ్ ఇంకా మేము లోపలికెళ్ళిన ప్లేస్‌లో అయితే మాకేం కనిపించిందంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో ఫస్ట్ అయితే వీళ్ళు బుర్జ్ ఖలీఫాని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని వాటి గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ వీళ్ళు బిల్డ్ చేసినప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనకైతే ఇక్కడ స్క్రీన్స్‌లో చూపిస్తూ ఉన్నారు. అండ్ మేమైతే బుర్జ్ ఖలీఫా ఎలా ఫామ్ అయిందో కూడా చూసేసి ఇంకా లిఫ్ట్‌లో 124th ఫ్లోర్‌కి అయితే వెళ్ళాము. అక్కడ నేనేం వ్యూ చేశాను అనేది కూడా మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదండీ! ఇంకా 124th ఫ్లోర్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే ఇదే ఇక్కడ హైయెస్ట్ ఉన్న బిల్డింగ్ అనమాట. చాలా ఫేమస్ అని మీ అందరికి కూడా తెలుసు కదా! ఇక్కడ నుంచి వ్యూ చేస్తే మనకి ప్రతి ఒక్కటి చాలా చిన్నగా కనిపిస్తాయి కదా! ఇంకా పక్కపక్కన మనం కింది నుంచి నార్మల్‌గా చూస్తున్న బిల్డింగ్స్ చాలా పెద్దవి. అవి ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అసలు. ఇంకా పైన ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. మనని మాత్రం 124th ఫ్లోర్ వరకే అలో చేశారు. అండ్ చుట్టూ చూస్తున్నారు కదండీ! ఇదైతే ఒకప్పుడు ఎడారి అన్నమాట. ఇప్పుడు చూడండి అసలు బిల్డింగ్స్ అన్నీ కన్‌స్ట్రక్ట్ చేసి వాటర్ మీద బిల్డింగ్స్, దుబాయ్ శాండ్ మీద బిల్డింగ్స్ అసలు ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారో ఇవన్నైతే అనుకుంటుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంది.
చూస్తున్నారు కదా, మనం బుర్జ్ ఖలీఫాకి ఎంటర్ అయ్యేటప్పుడు స్క్రీన్లో మనకి ఎలా కట్టారు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలా ఉందో అనేది స్క్రీన్లో చూపించారు. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. ఇక్కడేమో మనకైతే వాటిని ప్లాస్టిక్ దాంతో కన్స్ట్రక్ట్ చేసి ఫస్ట్ నుంచి అంటే కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఉందో లాస్ట్ ఫినిషింగ్ ఎలా ఉందో కూడా చూపించారు. ఇంకా మేము బుర్జ్ ఖలీఫా నుంచి బయటికి రాగానే ప్రతి ప్లేస్లో ఎక్కడైనా ఏ ఫేమస్ ప్లేస్లో అయినా బయటికి రాగానే ఇలా షాపింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మేము బుర్జ్ ఖలీఫాకి ఎంటర్ అయ్యేటప్పుడు లైన్ అసలు లేనే లేదు. ఇప్పుడు చూస్తేనైతే చాలా పెద్ద లైన్ ఉందండి అసలు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలంటే. ఇంకా మేము దుబాయ్ మాల్కి కనెక్ట్ అయ్యి ఉందని చెప్పాను కదా బుర్జ్ ఖలీఫా. అక్కడ నుంచి దుబాయ్ మాల్కి వచ్చేసి మాల్ నుంచి ఇలా బయటికి వచ్చేసి ఇక్కడైతే ఫౌంటైన్ ఉంటుంది కదండి, అదైతే మేము బయటికి రాగానే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫౌంటైన్ అయితే ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే ఉండిపోయాము. ఇంకా మేము బుర్జ్ ఖలీఫా చూసేసి దుబాయ్ మాల్ నుంచి బయటకు వచ్చేసామని చెప్పాను కదా. మేము బయటికి రాగానే ఇక్కడైతే బుర్జ్ ఖలీఫాకి లైట్స్ అయితే ఆన్ చేశారండి. అక్కడే ఉన్నప్పుడు ఉంటే చాలా బాగుండని అనిపించింది. ఆయన చూస్తున్నారు కదండి, మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా మేము ఎక్కడ ఏ ప్లేస్లో లేట్ చేయకుండా ప్రతి ఒక్క ప్లేస్లో ఫాస్ట్గా వెళ్తేనే ఈ విధంగా ఇలా చూసాము. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా మధ్యలో ఎక్కడ లంచ్ కూడా బ్రేక్ తీసుకోకుండా ప్రతి ఒక్క ప్లేస్ చూసామన్నమాట. ఇంకా డిన్నర్ అయినా చేయాలని చెప్పేసి డిన్నర్ చేసేసి ఇలా మీనా బజార్కి అయితే వచ్చాము జస్ట్ షాపింగ్ కోసం. కానీ ఇక్కడైతే ఏమీ కొనలేదు, మొత్తం షాపింగ్ అయితే విండో షాపింగ్ అయితే చూస్తూ ఉన్నాము. అండ్ మీ అందరికీ నా వీడియో ఇక్కడి దాకా చూసారనంటే మీకు నా వీడియో తప్పకుండా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేసినందుకు యూట్యూబ్ వాళ్ళు నా వీడియోలో కొంచెం కంటెంట్ ఉందని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా పంపిస్తారన్నమాట. సో ప్లీజ్ నా ఛానల్ని ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి.